ఉపాధ్యాయులు చెప్పే కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో తాను ఎప్పటికీ విద్యార్థిగా ఉండేందుకు ఇష్టపడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విద్యా హబ్గా మార్చే విషయంలో గతంలో తాను పనిచేసిన 9 ఏళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్న విషయాన్ని తెలిపారు. నీటిని చెట్టును కాపాడే బాధ్యత ఉపాధ్యాయుడు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే మొత్తాన్ని 3,000 నుంచి 20,000కు పెంచినట్టు తెలిపారు. ప్రతి వ్యక్తి టెక్నాలజీ సాయంతో ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతి ఉత్తమ ఉపాధ్యాయుడికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి సత్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాభివృద్ధికి ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేసే పరిశోధకులు చేసిన పలు సూచనల బ్రోచర్ను చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తయారు చేసిన ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం కానీ ముందుకు పోగలిగితే ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీస్ వస్తాయి. ప్రపంచం మొత్తం డెవలప్ కాబోయే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి దానిపైన శ్రద్ధ పెట్టాను. 32 ఇంజనీరింగ్ కాలేజీలను 350 కాలేజీలు చేశాను 9 సంవత్సరాల్లో. ఈరోజు నేను ఎక్కడికి పోయినా తెలుగువారు వరల్డ్ వైడ్ బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారంటే ఆ రోజు ఒక చిన్న నిర్ణయం, తర్వాత ఉపాధ్యాయులు చూపించిన చొరవ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. కడాన అతిపెద్ద కంపెనీ, నెంబర్ 1 ఇన్ ది వరల్డ్, రిచెస్ట్ కంపెనీ కాకుండా ఈరోజు మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ చూస్తే టెక్నాలజీలో నెంబర్ 1 కంపెనీలో దానికి సీఈఓగా మన తెలుగువాడు ఉన్నాడంటే అది తెలుగువారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం చూస్తున్న తమరుపు అయితే అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలియని పరిస్థితి నుంచి ఇంటర్నెట్ ద్వారా మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నడిచేది ప్రపంచం మొత్తం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీరు చూస్తే నాలెడ్జ్ ఏ విధంగా ప్లే చేస్తున్నప్పుడు ఒక టెక్నాలజీ, అదే మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్గా తయారైనాయి. ఇప్పుడే చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. మొన్న పుష్కరాలు మీరు బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు, చాలా బాగా చేశారని చెప్పి అభినందించారు. ఆ పుష్కరాల్లో మన వాళ్ళు పనిచేయడం ఎంత బ్రహ్మాండంగా పనిచేశారో అదే సమానంగా టెక్నాలజీ కూడా పుష్కరాల్లో మేము ఉపయోగించగలిగాం. దానివల్ల సమర్థత పెరిగింది, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీరు ఒకసారి ఆలోచిస్తే విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సిటీలో ఉండే స్ట్రీట్ లైట్స్ని, ఎల్ఈడి బల్బ్స్ని మన అమరావతిలో కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆ బల్బ్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ, బల్బు కాలిపోయినప్పుడు ఎన్ని గంటలకు రీప్లేస్ చేయాలని ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వడం కానీ, చేసిన తర్వాత ఎన్ని గంటలకు రిపేర్ చేశారని మళ్ళీ రీప్లేస్ చేశారు చూసుకుని సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో రియల్ టైంలో ఆటోమేషన్లో ఈరోజు మొత్తం రెయిన్ఫాల్ ఎంత పడిందో మనం చూసుకునే పరిస్థితి వస్తూ ఉంది. రియల్ టైంలో గ్రౌండ్ వాటర్ ఏ స్థాయిలో ఉంది, ఏ గ్రామంలో డిప్లీట్ అవుతూ ఉంది, ఎంత గ్రౌండ్ వాటర్ ఈరోజు వాడారు మనం స్టడీ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. ఇంకో పక్క సర్ఫేస్ వాటర్ని రిజర్వాయర్లో, మైన్ ఇరిగేషన్ అన్నింటిలో కూడా చేసే పరిస్థితికి వచ్చింది. మొన్న నేను కూర్చున్నప్పుడు పిల్లలందరూ కూర్చోబెట్టి నేను పుష్కరాల్లో కొంత ఎంకరేజ్ చేశాను. నేను కొన్ని ఆలోచించాను, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేశాను. నాకే ఆశ్చర్యం కలిగే విధంగా మన వాళ్ళు కొన్ని వినూత్నమైన ప్రయోగాలు చేయగలిగారు. రియల్ టైంలో ఫోటోలు తెప్పిస్తే అది మెషిన్లో పెట్టి 15 రోజుల లోపలనే వీళ్ళు స్టడీ చేసి బాగుంది, పర్వాలేదు, బాగాలేదని మెషిన్ రీడింగ్ మన వాళ్ళు తీసుకొచ్చారు. 87% ఎక్యురసీ వచ్చింది. వాళ్ళు ఒకటే ఈరోజు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇది 95% కాదు 100% మేము ఎక్యురసీ తీసుకొస్తాం మెషిన్ రీడింగ్ ద్వారా ముందుకు వచ్చారంటే మన వాళ్ళ టాలెంట్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. విద్య కోసం 17.5% బడ్జెట్ను ఖర్చు చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యకి కేవలం బడ్జెట్లో
10% పెట్టేవాళ్ళు. అటువంటిది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాన్ని 17.5% బడ్జెట్ అలకేషన్ ఇస్తా ఉన్నాం. దాదాపు 21,500 కోట్ల రూపాయలు ఈరోజు విద్య కోసం ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక విద్యకు ఉంది అని ప్రగాఢంగా నమ్మే ఆ వ్యక్తులతో పాటు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక వ్యక్తి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనం అనేక మార్పులు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక టీచర్ కానీ కరెక్ట్గా కానీ మోటివేట్ అయ్యి తను కానీ పూర్తిగా బాధ్యత తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ముందుకెళ్తా ఉందో అది వాళ్ళు కూడా పాలుపంచుకుంటే ఆ స్కూల్ కాదు, ఆ గ్రామం కాదు, ఈ రాష్ట్రానికి కూడా అది ఎంతో ఉపయోగపడతా ఉంది.